నమస్తే. పుష్పతో వచ్చిన తంట అదేంటి అనుకుంటున్నారా? హరీష్ వర్సెస్ పూరి జగన్నాథ్. అయితే ఈ కాంట్రవర్సీకి కారణం ఏంటి? మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పుష్ప 2 పెట్టినటువంటి ఒక ఇష్యూ వల్ల ఇప్పుడు ఇదంతా జరుగుతుందన్న వాదన అయితే వినిపిస్తూ వస్తుంది. గురు శిష్యుల మధ్యన వచ్చిన చిచ్చు అయితే రాజేసుకుంటుంది. అదేంటి అంటే ఆగస్టు 15. అయితే ఆగస్టు 15కి పుష్ప 2కి పూరి జగన్నాథ్ వర్సెస్ హరీష్ శంకర్, ఈ యొక్క కాంట్రవర్సీ గురించి ఏం చెప్తారు? అంటే ఇక్కడ పుష్పాన్ని తప్పు పట్టాల్సిన పని లేదు. పుష్ప బరిలో నుంచి తప్పుకుంది. ఆగస్టు 15 తారీఖు నుంచి తప్పుకొని డిసెంబర్ 6 తారీఖు మారిపోయింది డేటు. పుష్ప తప్పుకోవడంతో ఆ డేట్లో మిగతా సినిమాలన్నీ వచ్చి పడిపోయినాయి. అంటే పుష్ప ఉన్నా కొన్ని సినిమాలు ఉండేవేమో, అంటే ఎవరికి వాళ్ళు నాకు ఆ డేటే కావాలనుకోవడం వల్ల వస్తుంది తిప్పలండి ఇవి. ప్రధానంగా మిస్టర్ బచ్చన్కి డబుల్ స్మార్ట్కి ఒకే రోజు ఆగస్టు 15 రిలీజ్ కావడం వల్ల వచ్చిన సమస్య ఇది. అది చిలికి గాలి వానలాగా మారిపోతుంది. ఇక్కడ ఎవరో ఒకళ్ళ అందరూ తక్కువలేం కాదు. ఎందుకంటే పూరి జగన్నాథ్కిను రవితేజకి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే కెరీర్ స్టార్టింగ్లో కెరీర్ స్టార్టింగ్లో పూరి జగన్నాథ్తో ఎక్కువ సినిమాలు వచ్చాయి. ఇడియట్ కానీ, ఇలా నేనింతే కానీ, ఇలాంటి సినిమాలు చూసుకున్నప్పుడు వాళ్ళిద్దరి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చినాయి. పైగా వాళ్ళిద్దరికి అనుబంధం, ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. అదొకటి. తర్వాత హరీష్ శంకర్ కూడా మరి పూరి జగన్నాథ్ శిష్యుడు కానీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ కానీ, లేకపోతే కలిసి పనిచేయడం కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అలా ఈ 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ కావడం మీద వివాదం అయితే ముదిరింది. దీని మీద మీడియా వాళ్ళు హరీష్ శంకర్ ప్రశ్నిస్తే, నాకు పూరి జగన్నాథ్కి మేము ఇది కావాలని చేసింది కాదు, వాళ్ళు ముందే బుక్ చేసుకున్నారు డబుల్ స్మార్ట్ డేట్ని, కాబట్టి మేమేంటంటే మాకు ఆ మైత్రి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆ మైత్రి వాళ్ళు అనుకున్న డేట్ ప్రకారం మేము వస్తున్నాము, అంతే తప్పితే మాకెవరు పోటీ కాదు, మేము ఎవరికి పోటీ కాదు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అది అయితే ఇది చాలా పెద్ద భారీ ఎత్తు సినిమాలు అయితే కావు కాబట్టి 2 సినిమాలు రిలీజ్ అయినా సరే థియేటర్స్కి అయితే స్కోప్ ఉండొచ్చు కదా. సో ఎందుకని ఈ ఇష్యూ స్టార్ట్ అయిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇదే రోజు తంగ్లాన్ సినిమా ఉంది, అలాగే హిందీ సినిమాలో అక్షయ్ కుమార్ సినిమా ఒకటి ఉన్నట్టుంది. ఇట్లా మొత్తం 5 సినిమాలు ఉన్నాయి ఆగస్టు 15కి. 5 సినిమాల్లో మిగతా సినిమాల్లో వీళ్ళు పోటీగా భావించట్లా, తంగలాన్ని కూడా పోటీగా భావించట్లా. ఇక్కడ ఏమవుతుందంటే రవితేజ సినిమా మిస్టర్ బచ్చన్కి డబుల్ స్మార్ట్కి ఇప్పుడు స్మార్ట్ శంకర్ హిట్ అవడంతో సీక్వెల్ కింద వచ్చింది సినిమాగా ఇది డబుల్ స్మార్ట్. ఇప్పుడు ఏమైందంటే రవితేజని హరీష్ శంకర్ని సోషల్ మీడియాలో అన్ఫాలో చేసినట్టుగా చార్మి అవి వార్తలు వచ్చినాయి. దాని మీద మీడియా వాళ్ళు కూడా ప్రశ్నించారు హరీష్ శంకర్ని. నేనైతే చూడలేదు, కొన్ని మీమ్స్ అయితే వచ్చినాయి, నేనైతే చూడలేదు, అయినా నేను తప్పు పట్టను చార్మిని అని హరీష్ శంకర్ సమాధానం చెప్పాడు. అంటే మామూలుగా అయితే ఇంత వివాదం రాకూడదు, కానీ అప్పుడు ఒక విధంగా చెప్పాలంటే లైగర్ సినిమా ఫ్లాప్ తర్వాత పూరి జగన్నాథ్కి ఇది ఒక లైఫ్ అండ్ డెత్ సమస్య. అతను ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. కెరీర్ పరంగా మంచి డైరెక్టర్, కెరీర్ పరంగా కొద్దిగా వెనకబడిపోయాడని చెప్పాలి. కానీ స్మార్ట్ శంకర్ హిట్ అవ్వడంతో కొంత స్మార్ట్ శంకర్ హిట్ ప్రభావం ఉంది కాబట్టి దానికి సీక్వెల్గా చేసుకుని దీన్ని బయటపడవచ్చు ఈ సమస్యల నుంచి అనేది అతని ఉద్దేశం. ఎందుకంటే ఓన్ ప్రొడక్షన్స్ కాబట్టి. మరి ఇక్కడ మిస్టర్ బచ్చన్ ఏమో నేను తగ్గేది లేదు, మేము అదే డేట్కి వస్తామని ఆయన అనుకుంటున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే హరీష్ శంకర్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నమ్ముకొని సినిమాలు చేసుకోవడం, ఆ సినిమా ఆగిపోవడంతో మిస్టర్ బచ్చన్ సినిమా చేసుకోవాల్సి వచ్చింది. మొత్తానికి ఈ పోటీ అనేది ఆసక్తికరంగా మారింది. అయితే సంక్రాంతికి 2 సినిమాలు వచ్చినాయి, వాల్తేరు వీరయ్య, మెగాస్టార్ చిరంజీవి గారిది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి 2 ఒకేసారి రిలీజ్ అయినాయి. 2 సినిమాలకి డబ్బులు వచ్చినాయి కదా, మరి ఎందుకు ఇట్లా క్రియేట్ చేస్తున్నారో, ఇది పోటీకి ఎందుకు భావిస్తున్నారో అర్థం కావట్లా. అంటే 5 సినిమాలు బరిలో ఉన్నాయి, ఒక విధంగా సంక్రాంతికి కూడా 4-5 సినిమాలు బరిలో ఉంటాయి ఎట్లాగో. కాబట్టి ఏది హిట్ అయితే జనం దానికి వస్తారు కాబట్టి దీన్ని పోటీగా భావించాల్సిన అవసరం లేదు, వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం ఒక ప్రచారం జరుగుతుంది. మరి వీళ్ళ వ్యక్తిగతంగా ఎలా ఫీల్ అవుతున్నారో, మరి పూరి జగన్నాథ్ ఎలా స్పందిస్తాడు ఏంటనే చూడాలి. అయితే ఇక్కడ వచ్చరికి పూరి జగన్నాథ్కి లైగర్ డిజాస్టర్తోని ఇప్పుడు మళ్ళీ తను ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి డబుల్ స్మార్ట్ శంకర్తో. అదే విధంగా చూసుకుంటే హరీష్ శంకర్ నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ మళ్ళీ కంటిన్యూ చేయాలంటే ఇది ఒక హిట్ పడితే కానీ దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెరు. సో ఇద్దరికి కూడా లైఫ్ అండ్ డెత్ ఇష్యూ అని చెప్పేసి అనుకోవచ్చా ఈ 2 మూవీస్? 100%. ఇప్పుడు లైగర్కి సంబంధించిన ఫైనాన్షియల్ లావాదేవీలే ఇంతవరకు కొలిక్కి రావాల్సిన బకాయిల కోసం కొంతమంది వెయిట్ చేస్తున్నారు. అది సెటిల్మెంట్ పెట్టుకుని ఈ సినిమాని కొంతగా రీప్లేస్ చేసుకుని వాళ్ళ నష్టాన్ని భర్తీ చేయడానికి అంతా ప్లానింగ్ అంతా జరిగింది.
అది ఒక ఇష్యూ నడుస్తుంది. ఓ పక్కనేమో హరీష్ శంకర్కి ఏమో తనకి కూడా ఒక హిట్ కావాలి, మంచి హిట్ కావాలి. ఇప్పుడు ఆ పవర్ స్టార్ నమ్ముకోవడం వల్ల ఆ ఉస్తాద్ భగత్ సింగ్ వల్ల కొంత గ్యాప్ వచ్చేసింది, అతను కెరీర్ పరంగా వెనకబడిపోయాడని చెప్పాలి. పూరి జగన్నాథ్ ఏమో సక్సెస్ఫుల్ పరంగా కొంత వెనకబడిపోయాడని చెప్పాలి. వీళ్ళిద్దరికి కూడా హిట్ అనేది కావాలి. 2 సినిమాలు హిట్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా ఇద్దరు బయటపడిపోతారు. ఒక సినిమా హిట్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళు ఊపిరి పీల్చుకోగలుగుతారు. ఈ సినిమా ఫీల్డ్లో చాలా ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పాలి. పైగా సినిమాలో అంతో ఎంతో దమ్ము లేకపోతే జనం థియేటర్కి రావట్లా. ఎంతో కొంత స్టఫ్ అయితే ఉండాలి సినిమా థియేటర్కి రావాలంటే, జనం రావాలంటే. కాబట్టి ఈ పరిస్థితి అయితే ఉంది. జనం థియేటర్కి సాధారణ సినిమాలకు రావట్లేదు. ఒక పెద్ద సినిమా, పెద్ద స్పాన్ ఉన్న సినిమా అయితేనే వస్తున్నారు. ఇక రవితేజ అంటే కొద్దిగా మాస్ హీరో కాబట్టి, రవితేజ సినిమా కొద్దిగా మినిమం గ్యారంటీ అనే ఒక ఒపీనియన్ ఉంటుంది కాబట్టి, ఆ మిస్టర్ బచ్చన్ టైటిల్లో కానీ లేకపోతే మన కథాంశంలో ఏదైనా కొత్తదనం చూపించి ఉండొచ్చు. హరీష్ శంకర్ డైలాగుల పరంగా ఏదో చెప్తూ ఉంటాడు కాబట్టి కొద్దిగా అంచనాలు అయితే ఉన్నాయి రవితేజ సినిమా మీద. అలాగే డబ్బులు స్మార్ట్, ఆ సినిమా ఆల్రెడీ స్మార్ట్ శంకర్ హిట్ అయింది కాబట్టి మరి రామ్ కూడా తనని హిట్ లేదు. స్కంద సినిమా మొన్న చేస్తే బోయపాటితో అది కూడా పెద్దగా ఆడలేదు. హీరో రాము కూడా అవసరమే. పెరంగా రామ్ని రవితేజని ఒక పోటీగా మనం భావించాల్సిన అవసరం కూడా లేదు. ఎవరి ఆడియన్స్ వాళ్ళకు ఉంటారో. మాస్ మహారాజ్గా రవితేజకి అంత క్రేజ్ ఉంది. అలాగే రామ్కి ఆ స్థాయి లేకపోయినా ఎంతో కొంత ఒక మాస్ హీరోగా ఒక ఇమేజ్ అయితే ఉంది. అది పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ 2 సినిమాలు ఏదైతే ఉన్నాయో ఒకే డేట్కి రిలీజ్ అవ్వడమే పెద్ద ఇష్యూ కాబట్టి ఇక్కడ చార్మి కావచ్చు, వీళ్ళు అన్ఫాలో చేస్తున్నారని ఈ ఇష్యూస్ అన్నీ నడుస్తున్నాయి. అయితే సినీ మా అసోసియేషన్ కానీ ఏదైనా తోడ్పడి వీళ్ళు ఈ 2 సినిమాలకి గ్యాప్ ఇచ్చే అవకాశం ఉందంటారా, లేదంటే ఖచ్చితంగా ఆగస్ట్ 15 నేను అనుకోవడం అయితే ఇది కూడా ఒక డ్రామా అనుకుంటున్నానండి. ఈ విధంగా పోటీ పెట్టుకుని ఒక పబ్లిసిటీ కింద ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేనైతే. ఇది వాళ్ళు వ్యక్తిగతంగా దీన్ని పోటీగా భావిస్తారని నేను అనుకోవట్లా. ఎందుకంటే ఎవరి సినిమాలో దమ్ముంటే వాళ్ళ సినిమాకి జనం వెళ్తారు ఆటోమేటిక్గా. ఒక సినిమా ఏమాత్రం తగ్గినా కానీ 2 సినిమాకి ప్లస్ అవుతుంది. కాబట్టి అలా అని చెప్పేసి 2 సినిమాలు పోటీ పెడితే 2టికి మైనస్ అనుకోవడానికి కూడా లేదు. అలా అనుకుంటే తంగలాన్ ఉంది. మరి తంగలాన్ అనేది పెద్ద పైన సినిమాగా ఇప్పుడు పారంజిత్ డైరెక్షన్లో ఆ సినిమాకి ఒక క్రేజ్ ఉంది. తంగలానికి భారీ బడ్జెట్తోనూ బంగారపు వేటగా మరో KGF లాగా తీసుకొచ్చారు ఆ సినిమాని. చూడాలి ఏం జరుగుతుందో అది. సో పూర్తిగా ఆగస్టు 15వ తారీఖు అనేది ఇప్పుడు చాలా క్రూషియల్ కింద మారిందా తెలుగు సినిమా ఇండస్ట్రీ కంటే, ఏమంటారు? సర్వసాధారణంగా అందరూ ఒకే డేట్ కావాలని పట్టుపట్టడం వల్ల వచ్చింది ఇబ్బంది అండి. ఒక వారం అటు ఇటుగా మార్చుకుంటే అసలు ఏ గొడవ ఉండదు. వాళ్ళేమో మార్చుకోరు. ఇప్పుడు ఈ 2వ తారీఖునేమో బడ్డీ సినిమా ఉంది, ముఖ్యంగా అల్లు శిరీష్ది. అది తర్వాత మనకు 15వ తారీఖు వచ్చేసరికి నారిని నిత్యం NTR బావమరి సినిమా, ఆయి సినిమా ఒకటి ఉంది. అది బన్నీ వాసు నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద వస్తున్న సినిమాగా చెప్పొచ్చు. అది ఇట్లాంటి సినిమాలన్నీ పోటీ పడుతున్నాయి. 5 సినిమాలు దాదాపు పోటీ పడుతున్నాయి. పుష్ప 2 ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఎవరో ఒకళ్ళు తగ్గేవాళ్ళు, వెనక్కి తగ్గేవాళ్ళు. బహుశా ఈ 2 సినిమాలు కూడా తగ్గేవేమో నేను అనుకోవటం. అట్లా ఉండేది పరిస్థితి. పుష్ప 2 లేకపోవడంతో ఇప్పుడు వీళ్ళు కొట్టుకుంటున్నారు. థియేటర్ల సమస్య అనేది పెద్ద సమస్య కాదు. ఎంతకన్నా పెద్ద సినిమాలు వచ్చినప్పుడే థియేటర్లకు అడ్జస్ట్ చేయగలిగిన కెపాసిటీ మనకు ఉంది కాబట్టి అది ఇష్యూ కాదు. కానీ మొత్తానికి నేను అనుకోవటం ఏంటంటే ఒక డ్రామా అనుకుంటున్నా. ఒక సినిమాని ఇట్లా హైప్ చేసుకుంటూ పోటీ పడుతున్నారు అనుకుంటే ఒక క్రేజ్ వస్తుంది కాబట్టి ఆ క్రేజ్ కోసం వీళ్ళు ఆడుతున్న ఒక డ్రామాగా నేనైతే అనుకుంటున్నా. సో మొత్తానికి ఆగస్టు 15 ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? ఏం జరగబోతుందండి? ఏమీ జరగదు. ఈ సినిమాల విషయం ఉంటే జనం పట్టం కడతారు, లేకపోతే ఏ సినిమా అయినా మళ్ళీ శంకర్గిరి మానేయాలి. అది సినిమాల విషయం ఉండాలి. డైరెక్టర్లో పూరి జగన్నాథ్ మరి ఆయన చాలా ఫాస్ట్గా సినిమాలు చేయగలడు. మరి మంచి స్టఫ్ ఉన్న దర్శకుడు. మరి పోకిర్లను హిట్ ఇచ్చిన పూరి జగన్నాథ్ మరి వెనకబడిపోవటం అంటే అది మన చేతిలో ఏమీ లేదు. ఇక హరీష్ శంకర్ కూడా మాటల మాంత్రికుల్లాగానే చెప్పొచ్చు, హరీష్ త్రివిక్రమ్ లాగానే. కాబట్టి హరీష్ శంకర్ కూడా సత్తా ఉన్న డైరెక్టరే. ఇటు పూరి జగన్నాథ్ తక్కువ ఏం కాదు. మరి హీరోల పరంగా వాళ్ళు తక్కువ ఏం కాదు. కావ్య తాపర్ హీరోయిన్ ఈ సినిమాలో చూసుకుంటే, మరి మిస్టర్ బచ్చన్ చూసుకుంటే మరి రవితేజకి మాస్ మహారాజ్కి ఆ ఇమేజ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మంచి సినిమా అవ్వాలి. అలాగే ఇస్మార్ట్ శంకర్ కూడా మరి రామ్ కానీ కావ్య తాపర్ కానీ ఈ పేరు కూడా ఉన్నా కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది అనేది. చూద్దాం సార్. మొత్తానికి ఆగస్టు 15వ తారీఖున 2 సినిమాలు కూడా రిలీజ్ అయిపోతున్నాయి. కాకపోతే ఇది ట్రయాంగిల్ ఫైట్ కనిపిస్తుంది. ఎందుకంటే కంగవన్ ఏదైతే రాబోతుందో దాని నుంచి ఒక ట్రయాంగిల్ ఫైట్ అయితే జరగబోతుంది. సో ఆగస్టు 15వ తారీఖున విన్నర్ ఎవరు అనేది వెయిట్ చేసి చూడాలి సార్. నమస్తే.